హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఓరి నాయనో, వెల్కమ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానో మీతో పంచుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉన్నాను అంటే నాది వచ్చేసింది. నీది ఏం వచ్చిందిరా బాబు అని అనుకోవాలి మీరు. నిజంగా నాది వచ్చేసింది. ఏం వచ్చిందో మీకు చెప్పడం కంటే చూపించడం చాలా మంచిది. మీకు చూపెడతాను. ఏం వచ్చిందంటే ఇగో ఇది వచ్చింది. పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ వచ్చింది. ఓరి నాయనో! పాస్‌పోర్ట్ వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్ కావాలో డిట్ బై డిట్ చెప్తాను. మీకిగ వేరే వీడియో చూడవలసిన అవసరం గూడా లేదు. మీకు నేను చెప్పేస్తాను. ఓకే. పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలి అని అంటే మీకు ముందుగా మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ 10థ్ మెమో ఈ 3 కావాలి. కన్ఫర్మ్‌గా ఈ 3 కావాలి అప్లై చేసేటప్పుడు. ఏ ఫోటో అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఇవి 3 అవసరం. ఓకే. పాన్ కార్డ్ లేకున్నా సరిపోతది. ఈ 3 ఉంటే చాలు. ఓకే. ఆ తర్వాత మీకు అప్లై చేసిన తర్వాత స్లాట్స్ బుక్ జేసుకోవాలి. ఏ డేట్‌న కన్ఫర్మ్ నేను అక్కడికి వెళ్లి వెరిఫై చేసుకోవాలనుకుంటే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక డేట్‌ని మీకు ఇస్తారనమాట. అప్లై చేసేటప్పుడు ఆ డేట్ రోజు, ఆ టైంకి ఆడ ఉండాలి. ఉన్న తర్వాత ఆడ మీకు టైంకి ఉంటే మంచిది. టైంకి లేకపోయినా నడుస్తది. ఏం గాదు గానీ టైంకి ఉండాలి. అసలు మెయిన్ టైంకి ఉండాలి. ఎందుకంటే మీకే ప్రాబ్లమ్ మీకే కాబట్టి టైంకుండాలి. టైంకు ఉండి అక్కడ పోయిరనుకో, మీ పోయినప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒరిజినల్ 10థ్ మెమో అండ్ ఒరిజినల్ పాన్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. ఈ 3 కన్ఫర్మ్‌గా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే నీది క్యాన్సల్ జేసి, రిజెక్ట్ జేసి నీకు ఇంటికి పంపించేస్తారు. ఓకే. ముందుగా చెప్తున్నా ఇవి మాత్రం కన్ఫర్మ్‌గా ఉండాలి. ఇది ఏం ఉండాలంటే మీ పేరులో మిస్టేక్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్ గానీ, ఏం మిస్టేక్ గానీ అది ఉండకూడదు. మీ పేరులో ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో రాములు అని ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో రాములు అని ఉంది. పాన్ కార్డ్‌లో కాములు అని ఉంటే నీది రిజెక్ట్ అయిపోతది. కాబట్టి మీకు చెప్తున్నది ఏమిటంటే మీకు నిజంగా ఏ ఏ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మాత్రం రిజెక్ట్ అయిపోతది. అది ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోతది. అది బాగుండదు. కాబట్టి ఏ స్పెల్లింగ్ మిస్టేక్ గానీ, ఏ మిస్టేక్ గానీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అప్లై చేసుకునే ముందు వెనకాల చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే. ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటది. పోలీస్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు అన్ని జిరాక్స్‌లే పట్టుకోపోవాలి. అన్ని జిరాక్స్ వెరిఫై అయిపోయిన తర్వాత పాస్‌పోర్ట్ వెరిఫై అయిపోయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటది. పోలీస్ వెరిఫికేషన్ మీకు ఫోన్ జేస్తారు. ఫోన్ జేసిన తర్వాత మీరు ఫోటో తీసుకో అహా! ఒక ఫోటో, ఒక ఫోటో తీసుకెళ్ళాలి. ఒక ఫోటో తీసుకెళ్ళిన తర్వాత ఇంకేం తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డ్, 10థ్ మెమో అండ్ పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడీ. ఈ 6 మాత్రం ఈ 5 మాత్రం కన్ఫర్మ్‌గా తీసుకెళ్ళాలి. కన్ఫర్మ్‌గా తీసుకెళ్లాల్సిందే. ఏమంటే జిరాక్స్ తీసుకెళ్ళాలి. అవన్నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అండ్ అవన్నీ మీరు జిరాక్స్ తీసుకెళ్ళాలి. 10థ్ మెమో కూడా జిరాక్స్ తీసుకెళ్ళాలి కన్ఫర్మ్‌గా. లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి అవన్నీ మీరు జిరాక్స్ తీసుకెళ్ళి ఆ తర్వాత పోలీస్‌తోని ఇంకా మీ తరపున నుండి ఇద్దరిని తీసుకెళ్ళాలి. విత్ ఆధార్ కార్డ్. వాళ్ళ ఆధార్ కార్డ్ గూడా కావాలి. వాళ్ళ ఆధార్ కార్డ్‌తో సహా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అయిపోతది. ఆడ పోలీస్ ఆయన రాసుకుంటాడు మంచిగా. రాసుకున్న తర్వాత మీరిగ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకిగ 4, 5 రోజుల్లో మీకు పాస్‌పోర్ట్ మీ ఇంటికి ఇలా ఇలా ఎగురుకుంటూ, ఓకే. పాస్‌పోర్ట్ ఇలా ఎగురుకుంటూ వచ్చేస్తది. నేను మాత్రం 30 పేజెస్‌ది అప్లై చేసుకున్నా. మీ ఇష్టం 60 పేజెస్‌ది అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కువ కంట్రీస్ తిరగాలనుకుంటే మీరు 60 పేజెస్‌ని అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎక్కువ కంట్రీస్ తిరగలేరు కూడా. 5, 6 సంవత్సరాల్లో ఇది అయిపోతది. కాబట్టి మీరు ఏం జేసుకోవాలంటే, మీరు 30 పేజెసే మీకు బెస్ట్ నిజంగా. ఆ తర్వాత మళ్ళీ అప్లై జేసుకోండి. ఆ తర్వాత ఏం పోయేదేముంది? టైమే గదా కొంచెం. కాబట్టి మళ్ళీ అప్లై జేసుకోండి. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రపంచమంతా తిరగండి. లైఫ్ ఒకటే మామ. ఒకటే లైఫ్ మామ. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి. అందుకే నేను తీసుకున్నా. ఎంజాయ్ చేసేటందుకే తీసుకున్నా మామ ఇది. ఎంజాయ్ పండుగ. నిజంగా ఎంజాయ్ చేసేటందుకే తీసుకున్నా. ఎంజాయ్ చేస్తూ మీకు చూపెడుతూ నేను చాలా హ్యాపీగా ఉంటాను నిజంగా. నాకు మాత్రం ప్రపంచం మొత్తం చక్కర కొట్టాలని ఉంది నిజంగా. చూపెడతాను నేనేంటో చూపెడతాను మామ నిజంగా. నా జిందగీలో నేను ఎప్పుడు మర్చిపోలే. ఇగో పాస్‌పోర్ట్‌లో పాత పాస్‌పోర్ట్ ఎలా ఉండేటివంటే ఇగో ఈ బాక్స్ లేకుండే ఇలా ఉంటుండే. పాత పాస్‌పోర్ట్ ఇగో ఇలా ఉంటుండే. ఇప్పుడేమైందంటే ఈ బాక్స్ వచ్చింది. కొత్త బాక్స్ వచ్చింది. ఇగో ఇది బొట్టు లెక్క ఒక బాక్స్ లాగా వచ్చింది. ఎందుకొచ్చిందంటే ఒక చిప్ లాగా ఏదో తయారు చేస్తున్నారు. అంటే మనం ఎన్ని కంట్రీస్ తిరిగినామో, ఏం చేసినామో అవన్నీ మనకు ఆ చిప్‌లో ఉంటాయన్నమాట. మీకు ముందుగానే ఒక్కొక్క యూట్యూబర్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటారు. మీకు మాత్రం ఎక్స్‌ప్లెయిన్ అయిపోయి ఉంటది. కాబట్టి ఇప్పుడు ఈ బాక్స్‌తో వస్తుంది. ఈ బాక్స్ కనబడుతుందా? ఈ బాక్స్‌తో వస్తుంది. అప్పుడు ఇగో ఈ బాక్స్ లేకుండే వితౌట్ బాక్స్ ఈ బాక్స్ లేకుండే చూడండి. ఈ బాక్స్ లేకుండే. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు నేను అప్లై చేసుకున్నా కాబట్టి నాకొచ్చింది. ఓకే. డన్. చాలా బాగుండండి. ఎంజాయ్ చేయండి. ఉన్నది ఒకటే లైఫ్ మామ. ఎంజాయ్ చేయండి. నిజంగా నేను కూడా చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ప్రపంచం మొత్తం చుట్టాలనుకుంటున్నాను నిజంగా. ఓరి నాయనో! నా చేతులో అయిపోయిర్రా మీరు. ప్రపంచం కాస్కో ఇగ కేపీఎస్ కింగ్ వస్తున్నాడు. వస్తున్నాడిగ. వస్తున్నాడు. నా నిజంగా నాకు ప్రపంచ యాత్ర చేయాలని చాలా చాలా ఆశ ఉండే. ఇప్పటికీ ఇంకేం లేదు. చాలా ఆశ ఉంది. అమెరికా పోవాలని ముఖ్యంగా అమెరికా పోవాలి. అమెరికాలో నా పిల్ల ఉందిరోయ్! అమెరికా పోవాలి. వావ్! ఎంజాయ్ పండుగ మాము. Thank you for watching this video. Thank you so much. Like, consider subscribe my channel. Thank you guys. Love you guys. Love you all. Love you.